నమస్కారం మిత్రులారా. మనలో చాలామంది రోజు లేదా అప్పుడప్పుడు గుడికి వెళ్తాం. గుడిలోకి అడుగుపెట్టగానే మనం చేసే మొదటి పని గంట మోగించడం. కాని ఎప్పుడైనా ఆలోచించామా? గుడిలో గంట ఎందుకు మోగస్తారు? ఇది కేవలం సంప్రదాయమా? లేదా దాని వెనుక ఆధ్యాత్మిక అర్థముందా? గంట మోగించిన వెంటనే ఒక స్పష్టమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినిపించగానే మన దృష్టి అన్నిటినుంచి ఆ ఒక్క శబ్దంపైనే పడుతుంది. అప్పటివరకు ఉన్న ఆలోచనలు, టెన్షన్, పనులు కొన్ని క్షణాలు ఆగపోతాయి. గంట శబ్దం మనసును బయట ప్రపంచం నుంచి లోపలికి తీసుకెళ్తుంది. ప్రార్థన చేయడానికి మనసు సిద్ధమవుతుంది. ఇంకో విషయం గమనించారా? గంట శబ్దం చాలాసేపు ఉండదు. వచ్చి మెల్లగా తగ్గపోతుంది. మన జీవితమూ అంతే. సమస్యలు వస్తాయి. శబ్దం చేస్తాయి. తర్వాత మెల్లగా తగ్గపోతాయి. ఇది కూడా గంట చెప్పే సందేశం. మన పెద్దలు గంట శబ్దాన్ని ఓం నాదానికి దగ్గరగా ఉండేలా చేశారు. అందుకే ఆ శబ్దం వినగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. గంట మోగించడం అంటే దేవుడిని పిలవడం కాదు, మన మనసును దేవుడి ముందు నిలబెట్టడం. అందుకే గంట మోగించిన తర్వాత సహజంగా చేతులు జోడిస్తాం. ఎవరూ చెప్పరు, మనలో నుంచే వస్తుంది. పూర్వకాలంలో గుడులలో గంటలు పెద్దవిగా ఉండేవి. ప్రార్థన మొదలైంది అని చెప్పడానికే కాదు, మనసులు సిద్ధం కావడానికి. మిత్రులారా, గుడిలో గంట మోగించడం ఒక చిన్న అలవాటు కాదు, అది ఒక చిన్న ధ్యానం. గంట మోగించిన ఆ క్షణంలో మీ మనసు కూడా ఆ శబ్దంతో పాటు నిశ్శబ్దంగా ఉంటే అదే నిజమైన ప్రార్థన. తర్వాతసారి గుడికి వెళ్ళినప్పుడు గంట మోగించేటప్పుడు ఆ శబ్దాన్ని పూర్తిగా వినండి. ఏం మారుతుందో మీరు గమనిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన హిందూ చరిత్ర ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.